ఎయిడ్స్ సోకి చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. 2 సంవత్సరాల క్రితం పూర్తిగా నడుములు కింద పడి నడుములు విరిగిపోయాయి, 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయాయి, నడవలేని స్థితి, కంప్లీట్ గా బెడ్ రిడన్ అయిపోయారు. మామూలుగా ఫుల్ గా కూడా పడుకోలేరు ఆవిడ. ఇప్పుడు ఎలా కూర్చున్నారో అలాగా ఆనుకొని పడుకోవాల్సింది, సపోర్ట్ తో పడుకోవాల్సింది తప్ప ఇంకా పూర్తిగా కూడా పడుకోలేరు. సో చాలా బాధ ఇస్తుంది ఈ మా కష్టం విని. భోజనం పెట్టడానికి సొంత వాళ్ళు కూడా ఎవరు లేరు ఈ వీధిలో, ఈ ఊర్లో వాళ్ళే ఈ పూటకు ఒకరు తెచ్చి పెడుతున్నారు. ఇప్పుడైతే మనము 4,000 రూపాయలు నాగమ్మ గారికి సహాయం చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, మనం సహాయం చేస్తున్నాం కానీ వాళ్ళ కులము, మతము, ప్రాంతము ఏది మనం అడగం. ఏ దేవుణ్ణి నమ్ముకోలేసు, ప్రభు నమ్ముకోవాలనేది కూడా ఏం చెప్పం. ఇది సేవా కార్యక్రమం మాత్రమే. దేవుడు సర్వీస్ చేయమన్నాడు, సేవ చేయమన్నాడు కాబట్టి సేవ చేస్తున్నాం. ఇది మత ప్రచారం కాదు. విన్నారు మీరు, మొత్తం ఇంటర్వ్యూ విన్నారు కదా. సో మన వంతు మనం సహాయం చేసాం. ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి, చాలా మందికి షేర్ అయ్యేలాగా. అలాగే సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీరు ఎవరైనా సిపిఎఫ్ కి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. మీరు అందిస్తున్న సపోర్ట్ ని బట్టే ఇలాంటి వాళ్ళకి మేము ఎంతో సహాయం చేస్తున్నాం. ఇంకా కొన్ని లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళకు కూడా సహాయం చేయాలంటే మీరు మాకు సపోర్ట్ చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. చచ్చిపోయినా కానీ మీ కడుపు బాధపడద్దమ్మా. నీ బిడ్డలు కడుపులో పడతాను ఏం చేయాలి. కొడుకు పిల్లలు చేసుకుంటే కోల్పోయినారు. పిల్లలు ఇంత పిల్లలను తీసుకుపోయి హాస్టల్ ఇచ్చినారంట అక్కడ అన్న. వాళ్ళు వచ్చేదాన్ని కూడా లేదా పిల్లలు కూడా. నేను చేయాలన్నా బతుకట్టు అయిపోయింది.